మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నా సార్. నేను బిగినర్‌ని. నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో, మీలాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మీరు ప్రాపర్‌గా మంచి గైడెన్స్ అనేది మీకు ఇంపార్టెంట్ అనమాట. ఈ టైంలో అరకొర నాలెడ్జ్‌తో తెలిసి తెలియనట్టుగా ఎవరో చెప్పినట్లుగా ఏవేవో బుక్స్ తీసేసుకొని లేదా ఆన్లైన్ కోర్సులు తీసేసుకొని అసలు ఏ సిలబస్ కూడా కంప్లీట్ చేయని, లేదంటే సరిగ్గా చెప్పని ఏవైనా ఆన్లైన్ కోర్సెస్ తీసేసుకొని, లేదా అసలు మంచి స్టడీ సెంటర్ కూడా సెలెక్ట్ చేసుకోకపోతే లైఫ్ లాంగ్ అంటే ఈ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ప్రిపరేషన్లో మళ్ళీ వెనకపడాల్సి వస్తుంది. సో మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, బిగినర్స్కి, ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకి ముఖ్యంగా మీరు వచ్చిన కాంపిటేటివ్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్డ్, ఈ ఎగ్జామ్ సంబంధించి మీకు మీరుగా ముందు మీపై నమ్మకాన్ని పెంచుకోవాలి. మీ సర్కిల్ ఎలా ఉంటుంది, మీరు ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినా లేదంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో చూసినా సరే, అందులో 6 months నుంచి ప్రిపేర్ అయ్యేటోడు ఉంటాడు, 1 year నుంచి ప్రిపేర్ అయ్యేటోడు ఉంటాడు, 2 years నుంచి ప్రిపేర్ అయ్యేటోడు ఉంటాడు, లేదంటే గజనీ మహమ్మద్ లాగా దండయాత్రలు చేసేటోడు ఉంటాడు, వరుసగా దండయాత్రలు చేసేటోడు ఉంటాడు. సో ఒకళ్ళకు కంపారిజన్ అనేది ఎలా ఉండాలంటే, నీలా బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో నువ్వు కంపారిజన్ చేసుకోవడం బెటర్ నీ ప్రిపరేషన్కి సంబంధించి. ఎప్పుడైతే నీకంటే హైగా ప్రిపేర్ అయ్యేటోళ్ళతో కంపేర్ చేసుకునేటప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకుంటే ఓకే, నేను ఎప్పటికైనా అలాగే జాబ్ని కొడతా, లేకపోతే ఎప్పటికైనా అలా ప్రిపేర్ అవుతా అని పాజిటివ్గా తీసుకుంటే ఓకే. లేదంటే నేను ఇంకెప్పుడు ఇలా అవ్వాలి, నేను ఇంక ఇదంతా ఎప్పుడు చదివేది అని అనుకుంటే మాత్రం డిమోటివేట్ అవుతారు. దానిలో మళ్ళీ కొంచెం మోటివేషన్ మళ్ళీ తగ్గుతుంది. సో మీ ఐక్యూతో సమానంగా మీతో ప్రిపేర్ అయ్యేటోడితో మీరు బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు కొంచెం ముందుకు పరిగెట్టగలరు. ఈవెన్ మీకంటే ముందు పరిగెట్టిన వాళ్ళని కూడా మీరు మోటివేట్గా తీసుకుంటే నో ప్రాబ్లం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఈ జాబ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు అందరికీ ఇది కొత్త. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపిటేటివ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటోళ్ళు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు. అంటే ఒక్కొక్క 10th తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఇక కంప్లీట్ చేంజ్ అయిపోతారు. వాళ్ళు చదివే బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అయిపోతుంది. కొంతమంది డిప్లొమా బీటెక్ వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, మనం అనుకుంటుంటే ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, స్టేట్ ఎగ్జామ్ సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ, యూపీఎస్సీ కానీ, లేదంటే ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏదైనా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్పీఎస్సీలు, ఇవి కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ, ఇలాంటి ఎగ్జామ్స్లో ఓవరాల్ ఇంటిగ్రేటెడ్గా మీకు జనరల్ అవేర్నెస్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్లో మళ్ళీ మీకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, నీకు పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జనరల్ సైన్స్, జోగ్రఫీ అన్ని టాపిక్స్ ఉంటాయి. దీంతోపాటుగా అర్థమెటిక్, రీజనింగ్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ఫీల్డ్కి మీరు వచ్చారంటే, ఈ ఫీల్డ్లో వచ్చిన ప్రతి ఓడికి ఏదో ఒక మైనస్ డ్రాబ్యాక్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వాడు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడంటే, వాడు బీకామ్ పర్సన్ అయ్యాడంటే, లేదా బీఏ పర్సన్ అయ్యాడంటే వాడు హిస్టరీని బాగా చేయగలడు, లేదా పాలిటీని బాగా చేయగలడు, చదివేసి వచ్చాడు కాబట్టి, ఏదో ఎకానమీని బాగా చేయగలడు. మిగతా అర్థమెటిక్ విషయానికి వస్తే వాడికి భయం అర్థమెటిక్, రీజనింగ్ విషయానికి వస్తే రీజనింగ్ భయం, జనరల్ స్టడీస్ విషయానికి, జనరల్ సైన్స్ విషయానికి వస్తే జనరల్ సైన్స్ భయం. యాజ్ వెల్ యాజ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాడు వస్తాడు, వాడు అర్థమెటిక్ బాగానే చేస్తాడు. అంటే చదవడానికి ఇంట్రెస్ట్, చేయడం అంటే ఫస్ట్లో ఇనీషియల్ స్టేజ్లో చెప్తున్నా, వాడికి మ్యాథ్స్ వినడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. పాలిటీ క్లాస్ అంటే మళ్ళీ ఇష్టం ఉండదు, లేదంటే ఎకానమీ క్లాస్ అంటే ఇష్టం ఉండదు, హిస్టరీ క్లాస్ అంటే ఇష్టం ఉండదు. సో అందరూ బేసిక్స్ నుంచే స్టార్ట్ అవుతారు, ఎవడవని బేసిక్స్ నుంచే స్టార్ట్ అవుతారు. అందులో కొంతమందికి సగం, కొంతమంది కొన్ని సబ్జెక్టులు అంటే ఇష్టం, కొంతమంది కొన్ని సబ్జెక్టులు అంటే ఇష్టం ఉండదు. సో సైన్స్ వాడు ఖచ్చితంగా మ్యాథ్స్ని నేర్చుకోవాలి, మ్యాథ్స్ వాడు సైన్స్ని నేర్చుకోవాలి, ఆర్ట్స్ని నేర్చుకోవాలి, ఆర్ట్స్ వాడు మ్యాథ్స్ని సైన్స్ని కూడా నేర్చుకోవాలి. సో ఇందులో ఎవడికెవడు హీరో కాదు, ప్రతి ఓడు జీరోనే స్టార్టింగ్ స్టేజ్లో. సో బ్యాలెన్స్డ్గా ఈ ప్రిపరేషన్ అంతటినీ బ్యాలెన్స్డ్గా ఎవరైతే హార్డ్ వర్క్ చేసుకుంటూ, ఇక్కడ ఎటువంటి లక్ ప్రమేయం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడైతే నెగిటివ్ మార్క్స్ తీసేసాడో, నెగిటివ్ మార్క్స్ తీసేసిన వెంటనే లక్ కూడా పోయింది. ఇంతకుముందు ఏబీసీడీలు ఏదో ఒకటి పెడితే జాబ్ వచ్చేసేది, ఖచ్చితంగా వెళ్ళి సెలెక్ట్ అయిపోయేటోళ్ళు ఇప్పుడు మీ కళ్ళెదుట కనిపిస్తుంటారు కొంతమంది. వీడికి ఎలా జాబ్ వచ్చిందిరా అని నువ్వు ఫీల్ అవుతుంటావు. అలాంటి జీవితాలన్నీ ఏంటంటే బై లక్ వచ్చినవి.
అంటే అందరికి కాదు, కొంతమందికి చెప్తున్నాం. నెగిటివ్ మార్క్స్ ఎప్పుడైతే వచ్చాయో 1/3 కానీ 1/4 కానీ, నెగిటివ్ మార్క్స్ లక్ ఈ రెండు ఒకే దగ్గర ఉండవు. లక్ ఉన్న దగ్గర నెగిటివ్ మార్క్స్ నీకు పనిచేయవు, నెగిటివ్ మార్క్స్ ఉందంటే అక్కడ లక్ అబ్సల్యూట్గా పనిచేయదు. ఖచ్చితంగా టాపిక్ నీకు తెలిస్తే పెట్టాలి, లేదంటే పెట్టకూడదు. నెగిటివ్ మార్క్స్ ఉన్న దగ్గర అటుకాకిటే లక్ ప్రకారమో, లేదంటే ఇది ఎందుకు రాదు నాకు, నేను మేధావిని అని చెప్పేసి క్వశ్చన్ పోరాడితే నీకు టైం వేస్ట్ అవుతుంది, లేదంటే మార్క్ అయినా పోతుంది నెగిటివ్ మార్క్స్లో. కాబట్టి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో అకాడమిక్ టాపర్సు, స్కూల్ టాపర్సు, కాలేజ్ టాపర్సు, యూనివర్సిటీ టాపర్సు ఇక్కడికి వచ్చినా సరే జీరోతోనే స్టార్ట్ అవ్వాలి. కాంపిటేటివ్ ఫీల్డ్లో ముఖ్యంగా ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా చూడండి, కాంపిటేటివ్ ఫీల్డ్లో కావాల్సింది హార్డ్ వర్క్. అకాడమిక్ నాలెడ్జ్తో అసలు సంబంధం లేదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటారు. అకాడమిక్ నాలెడ్జ్తో ఇక్కడ సంబంధం లేదు. ఈవెన్ అకాడమిక్ నాలెడ్జ్తో వచ్చి జాబ్ కొట్టినోడు కూడా ఉండొచ్చు, వాళ్ళకి కాదనట్లేదు మనం. కానీ వితౌట్ అకాడమిక్ నాలెడ్జ్ ఇక్కడికి వచ్చి హార్డ్ వర్క్ చేసి జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. డిస్టెన్స్లో చదివి సివిల్స్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. డిస్టెన్స్లో డిగ్రీ చేసి, డిస్టెన్స్లో ఓపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్లు చేసి, డిస్టెన్స్లో డిగ్రీలు చేసి సివిల్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎక్కడ అకాడమీ వచ్చింది? వాళ్ళు ఎక్కడ ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళారు, వాళ్ళే డిగ్రీ కాలేజెస్కి వెళ్ళారు. కాబట్టి కాంపిటేటివ్ ఫీల్డ్లో నువ్వు కూర్చున్న స్టడీ హాల్లో కానీ, నువ్వు కూర్చున్న కోచింగ్ సెంటర్లో కానీ, లేదా నువ్వు కూర్చున్న పర్సనల్గా నువ్వు కూర్చున్న నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, అందరం కలిసి పరిగెడుతున్నాం, అందరం ఒకేసారి స్టార్ట్ చేసాం. ఇక్కడ ఎవడైతే హార్డ్ వర్క్ చేస్తాడో వాడికి ముందు జాబ్ వస్తుంది. హార్డ్ వర్క్లో మళ్ళీ ఇక తేడా ఉంది. ఇక నువ్వు చేసే హార్డ్ వర్క్ ఎలా ఉండాలంటే కొంచెం స్మార్ట్గా ఉండాలి. హార్డ్తో పాటుగా కొంచెం స్మార్ట్గా ఆలోచించాలి. రాత్రి పగలు చదివిన వచ్చేది కాదు. ఇంకో అనొచ్చు, సార్ అదేం సార్ నేను 40 సార్లు చదివినా నాకు గుర్తుండట్లే, మా ఫ్రెండ్ ఉన్నాడు వాడికి ఒకసారి చదివితే చాలు సార్ గుర్తుండిపోతుంది అని చెప్పేసి అని ఉండొచ్చు. సో 40 సార్లు చదివితే నీకు గుర్తుండట్లేదు, 41సారి గుర్తుంటుంది కదా, ఇంకోళ్ళు ఒకసారి చదివితే గుర్తుంటుంది. కాబట్టి వాళ్ళు రోజుకు 2 hours వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే నువ్వు 4 hours ప్రాక్టీస్ చేయి, 5 hours ప్రాక్టీస్ చేయి. అదే హార్డ్ వర్క్. సో ఐక్యూని ఈక్వల్ చేయాలంటే నీ చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే హార్డ్ వర్క్. అప్పుడు ఖచ్చితంగా గోల్ని రీచ్ అవుతారు. సో నువ్వు మనం ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ తెలుసుకో. ముందుగా ప్యాటర్న్ తెలుసుకోండి. ప్యాటర్న్ తెలుసుకున్న తర్వాత సిలబస్సు, ఒక్కొక్క సెక్షన్కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నారు, ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిందంటే ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో ఆ క్రైటీరియాకి నువ్వు ఫుల్ఫిల్ చేయగలవా లేదా. ఆ క్రైటీరియాని నువ్వు ఫుల్ఫిల్ చేస్తే ఓకే, ఫుల్ఫిల్ చేయకపోతే దాని గురించి ఆలోచించుకో. ఫర్ ఎగ్జాంపుల్ 170 హైట్ లేదు, 170 హైట్ లేనప్పుడు ఎస్ఎస్సి జీడీకి కానీ అలాంటి వాటికి ఆలోచించడం మానేయాలి. నీకంటూ ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఖచ్చితంగా డిగ్రీ ఉంది, యూపీఎస్సీ వస్తుంది, ఎస్ఎస్సిజిఎల్ వస్తుంది. సో ప్రతి ఒక్క వ్యక్తికి తగిన వాళ్ళ క్వాలిఫికేషన్స్కి వాళ్ళ ఫిట్నెస్కి తగ్గట్టుగా జాబ్స్ అనే నోటిఫికేషన్స్ వస్తే వాటిని గట్టిగా పట్టుకోవాలి. సో క్రైటీరియాకి తగ్గట్టుగా ఏజ్ ఉందా లేదా, ఎడ్యుకేషన్ ఉందా లేదా, అదర్ రిక్వైర్మెంట్స్ హైటు వెయిట్ ఉన్నాయో లేవో చూసుకొని నీకు కరెక్ట్గా ఉన్నదాన్ని అప్లై చేసి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. వన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసావంటే గోల్ ఫిక్స్ అయిపోవాలి. కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నావంటే నీ బాడీ పైన కానిస్టేబుల్ యూనిఫామ్ వచ్చేసేయాలి ప్రిపేర్ అయ్యేటప్పుడు, లేదంటే ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీలో అలా ఊహించుకోవాలన్నమాట. చదువుకుంటూ ఉంటే ఖచ్చితంగా ముందుకి వెళ్ళగలం. సో కొత్తగా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి కొంచెం డిమోటివేట్ అవుతుంటారు మధ్య మధ్యలో. మళ్ళీ కొంచెం బోర్ కొట్టడం కానీ, కొంచెం ఇంకెంత చదవాలి అనే ఫీల్ అవ్వడం జరుగుతుంటుంది. సో సెషన్స్ డివైడ్ చేసేయాలి. మార్నింగ్ 2 hours, ఆఫ్టర్నూన్ 2 hours, ఈవినింగ్ 2 hours చదువుతా. చదివేది ఖచ్చితంగా సరే, ఎంత చదివినా సరే, రోజుకు 1 hour చదివినా సరే ప్రయారిటైజ్గా మంచిగా నోట్స్ రాసుకుంటూ ప్రిపేర్ అవుతా. సెషన్స్ అన్నిటినీ డివైడ్ చేసేయాలి. చుట్టుపక్కల స్టడీ ఎన్విరాన్మెంట్ డెవలప్ చేసుకోవాలి. నీ ఎన్విరాన్మెంట్ స్టడీకి తగ్గట్టుగా ఉండాలి. స్టడీ రూమ్ కానీ, నీకున్న స్టడీ టేబుల్, స్టడీ చైరు, అది నీకు మైండ్ సెట్కి తగ్గట్టుగా దాన్ని రెడీ చేసుకోవాలి ఎన్విరాన్మెంట్. దానికి తగ్గట్టుగా బుక్స్ కోసం ఏమైనా కావాలంటే ఎవరైనా మెంటార్స్, ఈవెన్ నాకనే కాదు, మీ దృష్టిలో సక్సెస్ అయిన వాళ్ళు, మీ దృష్టిలో ఎవరైతే హార్డ్ వర్క్ చేసి జాబులు కొట్టున్నారో
వాళ్ళకి బుక్స్ మంచివి ఏవైతే కావాలనుకుంటున్నారో ఆ బుక్స్ గురించి అడిగితే మీరు చెప్పే ఎగ్జామ్ గురించి బేస్ చేసుకొని బుక్స్ ఖచ్చితంగా చెప్తారు. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ కాన్సెప్ట్ అన్నిటిని కూడా అర్థం చేసుకుంటూ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకుంటే ఖచ్చితంగా స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. మోటివేట్ అవ్వండి, ఎప్పుడూ కూడాను డిమోటివేట్ అవ్వద్దు, స్టే మోటివేటెడ్. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంత మోటివేషన్ క్యాప్సిల్స్ ఉంటే అంత వేగం నాలెడ్జ్ని గ్రాప్ చేయగలరు. ఎవరైతే నీ మోటివేషన్ డిగ్రేడ్ చేస్తున్నారని నీకు అనిపించిందో వాటిని దూరం పెట్టాలి. సో కాంపిటేటివ్ ఫీల్డ్లో లేదా నీ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా ఇలాంటి క్యాండిడేట్స్ కనిపిస్తుంటారు. నీవు జాబ్ కొడతావు చదువుతున్నావు అంటే దాన్ని మోటివేట్ చేసేదానికన్నా డిగ్రేడ్ చేసేటోళ్ళు ఎక్కువ ఉంటారు. దానికి కొంచెం దూరం పెట్టాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ చిన్న ట్రిక్స్ నీకు సంబంధించి ట్రిక్ ఎప్పుడు కూడాను షార్ట్కట్ కానీ ట్రిక్ ఎప్పుడు కూడాను ఎవడో చెప్తే తయారు చేసుకునేటట్టు ఉండకూడదు. షార్ట్కట్ అయినా సరే ట్రిక్ అయినా సరే మీకు మీరుగా తయారు చేసుకునేటట్టు ఉండాలి. అది బయటికి చెప్పేది కాదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ కట్టో ట్రిక్కో అది నోట్స్ మీద రాసేది కాదు కదా. లేదంటే ఎగ్జామ్లో ఆ షార్ట్ కట్ నీకు గుర్తుంది ట్రిక్ ఏంటి చెప్పని వాడు అడగడు కదా. ఆప్షన్స్ 4 ఉంటాయి, అందులో నువ్వు ఒకటి చూస్ చేసుకోవాలి. దానికోసం కోడ్స్ని ఏ రకంగానైనా నువ్వు దాన్ని తయారు చేసుకోవచ్చు. ఆ కోడ్స్ వల్గర్గా ఉండొచ్చు, లేదా ఆ కోడ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ పేర్లతో పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రెండ్స్ పేర్లతో పెట్టుకోవచ్చు, ఏ రకంగానే పెట్టుకోవచ్చు. అబ్సల్యూట్గా కావాల్సింది ఏంటంటే అక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి, దానిలో ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి. దానికోసం చిన్న కోడ్లు పెట్టుకోవడం, మ్యాథ్స్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓన్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు లేదా మ్యాథ్స్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ఆన్సర్ వచ్చి ఒక మ్యాథ్స్ ప్రాబ్లం చేసేటప్పుడు బాగా కష్టపడిన తర్వాత ఆన్సర్ వస్తుంది కదా, చాలా సాటిస్ఫైడ్గా ఉంటారు. అలాంటి సాటిస్ఫాక్షన్ని ఆస్వాదించాలి. చిన్న విన్స్ని పెద్ద ఏదో సాధించామన్నట్టుగా ఫీల్ అవుతుంటే మీకు మీరుగా మోటివేట్ అవ్వగలరు. ఈ ప్రిపరేషన్లో ఇంటర్ ప్రిపరేషన్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీకు మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తాయి. మెంటల్గా ఫిజికల్గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాంటివి కొంచెం లీడ్ చేసుకోవాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వీటిని లీడ్ చేసుకుంటూ మంచి ఫుడ్ని తినుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ సరైన నిద్ర ఎక్సర్సైజు డైట్ ఈ మూడింటిని బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ సరైన మెంటర్స్, మీకు పాజిటివ్గా అనిపించిన మెంటర్స్ దగ్గర గైడెన్స్ తీసుకుంటూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏదైతే యూట్యూబ్ కానీ టెలిగ్రామ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో మీకు వస్తున్న ప్రిపరేషన్కి తగ్గట్టుగా మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఇస్తున్నాయో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ తగ్గట్టుగా ఇస్తున్న ఆ సోర్స్ని యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. పోటీ పరీక్షల్లో నీకు డౌట్ ఉంటే లేదా ఆ టాపిక్లో నీకు అనుమానం ఉంటే లేదా ఆ టాపిక్ని ఇంకా నువ్వు లీడ్లో లేవు అనిపిస్తే అది వేరే పర్సన్ని అడిగి క్లారిఫై చేసుకోవడం కోసం ఎక్కడ హెసిటేట్ అవ్వకూడదు. డోంట్ హెసిటేట్. సో హెల్ప్ కావాలనుకుంటే ఎక్స్పర్ట్ని ఖచ్చితంగా అడిగేయాలి అంతే. ఇక్కడ హెసిటేట్ అయ్యావంటే ఆ టాపిక్ మైండ్లో అలా నీకు ఆ డౌట్ ఉండిపోతుంది. సో కాంపిటేటివ్ ఫీల్డ్లో హెసిటేట్ అవ్వకుండా ఖచ్చితంగా అడగాలి. ఒక క్వశ్చన్ కానీ ఒక టాపిక్ కానీ నీకంటే బెటర్గా వాడికి తెలిసిందనిపిస్తే వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. చాలా ప్లాన్ చేసుకోండి బిగినర్స్ ఎవరైనా ఉంటే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.